నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ప్రస్తుతం వైజ్ఞానికంగా ఎంతో ముందంజతో ఉన్నామంటే అబ్దుల్ కలాం కృషేనని, ఎన్నో రకాల విశ్వ పరిశోధనలు చేసి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. రాష్ట్రపతిగా దేశ అభివృద్ధికి కృషి చేసిన మహానీయులని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామ ఎర్రకాలువలో జరిగిన ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రి తానేటి వనిత. ఎమ్మెల్యే బి శ్రీనివాస్ నాయుడు ముంపు బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని, పంట నష్టపోయిన కౌలు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇల్లు మునిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ భోజనాలు, త్రాగునీరు అందించాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. పశువులకు పశుగ్రాసం తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. తాళ్లపాలెం గ్రామంతో పాటు నీట మునిగిన గ్రామాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు నిరంతరం సేవలు అందించాలని మంత్రి తానేటి వనిత తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుండి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. తుఫాను ఎఫెక్ట్ వల్ల గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో తాళ్లపాలెం గ్రామంలో చాలా వరకు ఇల్లు మునిగిపోవడం జరిగిందండి. అంటే దీని అంతటికీ కారణం ఏంటంటే ఎర్రకాలువ వల్ల వచ్చే నీరంతా కూడా ఈ గ్రామంలో చేరి చాలా వరకు పంట నష్టం కూడా జరిగింది. దాదాపు ఈ నియోజకవర్గంలోనే 13,000 ఎకరాలు పంట నష్టం జరిగిందండి. ఈ రోజున ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వెంటనే అధికారులు మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందించి ఇక్కడున్న గ్రామంలో ఉన్న ఏవైతే ఇల్లు మునిగిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రానికి చేర్చడం జరిగింది. వారందరికీ కూడా మంచినీళ్లు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా ఏదైనా వచ్చినా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అరేంజ్ చేయడం జరిగిందని, ప్రతి విషయంలో కూడా ఈ రోజున ఇక్కడ అధికారులు, యంత్రాంగం అంతా కూడా చాలా అలర్ట్గా ఉండడం జరిగిందండి. అంటే ఈ రోజున ఈ వర్షాల వల్ల ఈ నియోజకవర్గంలో ఈ గ్రామమే కాదు, చాలా ఇంకా 2-3 గ్రామాలు కూడా మునిగిపోవడం జరిగింది. అంటే వీళ్ళందరినీ కూడా ఈ రోజున వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆదుకోవడమే కాకుండా తర్వాత ఈ నీరంతా కూడా తగ్గిపోయిన తర్వాత కూడా వచ్చి ఇక్కడ ఏం నష్టం జరిగింది ఏంటనేది ఎంక్వైరీ చేసిన తర్వాత వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన నష్టపరిహారం అంతా కూడా అందించడం జరుగుతుందండి. విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది పైశాచికత్వానికి చేసిన దాడిలో ఓ యువతి బలైంది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రీస్తురాజపురంలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదంటూ యువతిపై కత్తితో దాడి చేశాడు. నేరుగా యువతి ఇంటికి వెళ్లి కత్తితో మెడపై పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతిపై దాడి తర్వాత ఉన్మాది తనను తాను కత్తితో గాయపరుచుకున్నాడు. గాయపడిన యువకుడిని కూడా చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప విలేకరుల సమావేశం నిర్వహించారు. వాయుగుండం కారణంగా ఏర్పడిన తుఫాను కారణంగా భారీ వర్షాలు, వరదలు సంభవించి తూర్పుగోదావరి జిల్లాలో వేలాది ఎకరాలు నీటి మునిగాయని పేర్కొన్నారు. ఏటిగట్టు గండిపడ్డాయని, రోడ్లు పాడైపోయాయని, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని పేర్కొన్నారు. పుష్కర కాలువకు గండిపడి పెద్దాపురం నియోజకవర్గం మరియు పిఠాపురం నియోజకవర్గంలో వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. ప్రకృతి విలయతాండవం చేస్తున్న మన ముఖ్యమంత్రి ఢిల్లీ పనులకు ఇచ్చే ప్రాధాన్యత సామాన్య ప్రజలకు ఇవ్వడం లేదన్నారు.
వరదలు వైపరీత్యాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేసి సామాన్య జనజీవనాన్ని గాడిన పెట్టాలని పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వరదలు ముంచెత్తున్నాయి. గోదావరికి వరదలు వచ్చినాయి, కృష్ణాకు వరదలు వచ్చినాయి, తుంగభద్రకు వరదలు వచ్చినాయి, ఏలేరుకు వరదలు వచ్చినాయి. ఈరోజు మరలా తుఫాను వచ్చింది. తుఫాను వలన మరలా పెద్ద ముంపు వచ్చింది. ఈస్ట్ గోదావరిలో వేలాది ఎకరం నీట మునిగింది. ఇప్పటికే గోదావరి వరదలు వచ్చి కొంత పోయింది, ఏలేరు వరదలు వచ్చి కొంత పోయింది. ఏలేరు వరదలు గడ్డు పడ్డాయి, బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి. ఈరోజు మరి ఆ తుఫాను వలన ఒక గండి పడిపోయి ఏలేరు పుష్కర గండిపడి వేలాది ఎకరాల నోటి మునిగడమే కాకుండా మొత్తం మండలం కూడా ఇవాళ నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గంలో ఇదంతా కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. విపరీతమైన మరి వరదతోటి నీరంతా కూడా చేలు ముంచి వేలాది ఎకరాలు నష్టపోయినాయి. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ తుఫాను వచ్చినా వరదలు వచ్చినా ఇమీడియట్గా ప్లాన్ చేసుకుని అధికారులు పంపించి ఆయన కూడా వచ్చి ఇలా రైతుల సమస్యలు తెలుసుకుని ప్రజల సమస్యలకు సహకారం చేసేవాడు. ఈయనైతే ఇలా ఎక్కడ పట్టించుకోకుండా ఢిల్లీ వెళ్ళిపోతూ ఢిల్లీ టూర్లు పెట్టుకుని ఇవాళ తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. మరి ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ వేలాది ఎకరాలు పెట్టుబడి పెట్టారు. ఒక్కసారి కాదు 3 సార్లు దెబ్బతిన్నది. 3 సార్లు మొత్తం పోయింది. ఈవేళ దీన్ని సర్వే చేయించడానికి కూడా అవకాశం లేకుండా ఇవాళ ప్రభుత్వం ఏదో చేస్తానని చెప్పి ఇవాళ తప్పుకు తప్పడం తప్పించి వీళ్ళెక్కడ కూడా రైతులను ఆదుకునే పరిస్థితి కనపట్టలేదు. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు ఈ పరిస్థితి అంతా కూడా అర్థం చేసుకోండి. మీరు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇవాళ పెట్టుబడులు పెట్టి సర్వనాశనం అయిపోయారు కనుక ఇమీడియట్గా రైతులను ఆదుకోండి. అలాగే కూలిపోయిన ఇళ్ళకి మరి సాయం చేయండి. అలాగే పనులు లేక కుల వృత్తులన్నీ కూడా ఇవాళ వేవర్స్ అయితే గొయ్యిల్లో నీరు వెళ్ళిపోయింది. కనవ కుల వృత్తులన్నీ కూడా దెబ్బతిన్నాయి. కుల వృత్తుల వారందరికీ కూడా ఎంతో కొంత సహకారం చేయండి. రైతులకి సహకారం చేయండి, కౌలు రైతులకి సహకారం చేయండి. కౌలు రైతులు కూడా పెట్టుబడులు పెట్టి ఇవాళ కౌలు రైతులు కూడా సర్వనాశనం అయిపోయారు. అందరూ కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి ఆర్థిక సాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నియమించిన తెలుగుదేశం నిజ నిర్ధారణ కమిటీ అనపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాపవరంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ భూములలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించారు. మనకి బోర్లు వేసేటప్పుడు సాయిల్ చేస్తాడు కదా, 100 అడుగులు వెళ్ళినా 200 అడుగులు వెళ్ళినా ఇదే సుమారుగా ఇప్పుడు కొబ్బరి చెట్ల మీద ఉన్నామంటేనే ఇది ఎంత హైట్లో ఉందనేది దాని కింద లోపల కూడా చెప్పేసి నాగార్జున ఫెర్టిలైజేషన్ సన్మానం ఉంది సార్. అది ఎప్పటి నుంచి పూర్వం పెట్టడం జరిగి చాలా మందికి సీలింగ్ ఇచ్చారండి. వాళ్ళందరూ కూడా మళ్ళీ నాగార్జున ఫెర్టిలైజర్ కొనుక్కున్న భూమి వాళ్ళ సొంతం అయిపోయింది సార్. వాళ్ళ దగ్గర మళ్ళీ ప్లాట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర పొందేశారు సార్. కొనేసి ఇంచుమించు 30 లక్షలు చెప్పినంత కొన్నారండి. కొన్న దగ్గర నుంచి 3 మండలాలకు ఇస్తామంట తెలియదు. గ్రావాలు ఇంచుమించు 3 నెలలు పెట్టండి. ఒక 100 లారీలు వేల ట్రిప్పులు అండి రోజుకండి. ఈ రోడ్లు అన్నీ పోయింది, ఆ రోడ్లు కొని సార్. ఇంకా రోజు తోలడం మట్టి టాటర్లు అయితే ఇంచుమించు 150 టాటర్లు ఇంచుమించు రోజుకి 500 టాటర్లు తిరుగుతూ ఉంటాయండి. 100 టాటర్లు ట్రిప్పులు అండి. అంత దానిగా తెలిసి మొత్తం రోడ్లు పోటేసరికి ఇక్కడ ఉన్న వనం పెద్ద వనం అండి. పూర్వం నుంచి కూడా ఉన్న వనం ఉండేదండి. ఇక్కడ అన్ని జీడిమాడి చెట్లు, మామిడి చెట్లు, పెద్ద పెద్ద మామూలు ఉండేది సార్. ఈ పాండవులు మెట్టని కూడా దీన్ని పూర్వం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పాండవులు మెట్టని కూడా ఆ మెట్ట మొత్తం తీస్తారండి. ఆల్రెడీ ఈ పాయింట్లో అయితే ఇంచుమించు 30 అడుగులు ఉంటుంది సార్. అక్కడ కనపడేది అయితే 5-6 అడుగులు ఉంటుంది, కానీ ఈ పాయింట్ అయితే 30 అడుగుల పైన ఉంటుంది సార్. ఈ కొండంతా తీస్తారండి. అలా తీసిపోతే గ్రావెల్ ఎన్ని సార్ అమ్మ దగ్గర వచ్చి 2-3 సార్లు చెప్పారండి. మైనింగ్ ఇచ్చిన ఎంత చెప్పినా ఎవరు ఆఫ్ చేయట్లేదు సార్. అలా వర్షసారంగా తోలేయడం జరుగుతుంది సార్. ఎవరు ఇంకా ఊళ్ళో నాయకులు చెప్పినా మా మాటలకి ఎమ్మెల్యే గారు చెప్పిందే పట్టించుకోకపోతే ఇంక మేమేం చేస్తామండి. మైనింగ్ గారు కూడా తీసుకెళ్ళలేదు, అక్కడ కూడా లెటర్ ఇచ్చారు, అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎకరానికి ఎన్ని యూనిట్లు వస్తుంది?
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయిలపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి రవి తన కవల పిల్లలు సుదీప్లను కొట్టి గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో పూడ్చి పాతిపెట్టిన వైనం చోటు చేసుకుంది. అయితే మధ్యస్థిమితం లేకనే తండ్రి ఈ దారుణానికి ఒడగట్టారు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కంచికచర్ల మండలం పరిటాల గ్రామం నందు అకాల వర్షాల వలన నీట మునిగిన పంట పొలాలను దేశం నాయకులతో కలిసి పరిశీలించారు మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు మరియు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య. అనంతరం దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షాల వలన పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. గత సంవత్సరపు పంట నష్టాన్ని ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చెల్లించలేదు. ఇంతవరకు ఏ అధికారి వచ్చి పత్తికాయను చూసినా పాపాన పోలేదు. వరి రైతు కష్టాన్ని చూసిన దాఖలాలు కూడా లేవు. నష్టాన్ని రాశారు, పాపాన పోలేదు. వ్యవసాయ హార్టికల్చర్ అధికారులు వెంటనే గ్రామాల్లోకి వచ్చి పంట నష్టాలను అంచనా వేయాలంటూ పేర్కొన్నారు. లంక ప్రాంతాలలో కాయగూరల పంటలు మొత్తం పూర్తిగా పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే టైంలో మరి ఇదే విధంగా వరదలు వచ్చాయి. అప్పుడు మరి పంట నష్టం నమోదుకి రాసుకున్నారు, కానీ అధికారులు వచ్చేంతవరకు పంట నష్టం ఇచ్చే దాఖలు లేదు. అదేవిధంగా ఇలాంటి రైతుల్ని దాదాపు 8 డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటున్నారు. అది అసాధ్యం కాబట్టి ఇప్పటికైనా సన్నకారు రైతులకి తప్పకుండా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. గతంలోనే ఇంకా చెల్లించలేదు. గతంలోనే అదేవిధంగా ఇప్పుడు కూడా తప్పకుండా నమోదు చేస్తే తప్పకుండా ఇలాంటి రైతులకి ప్రభుత్వం ఆర్థిక సహాయాలు ఇస్తే నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు అమరావతి ప్రాంతాన్ని ముంచాలని లక్ష్యంగానే ఈ విధంగా గేట్లు సరిగ్గా నిర్వహణ చేయడం గతంలో తప్పిదం చేశారు. మళ్ళీ ఈసారి మీ మూర్ఖత్వం వల్ల ఇంత వేలాది ఎకరాలు పంట నష్టం ఎదురవుతుంది. కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ మీరు రైతు భరోసా కేంద్రాలను ఏదో డాబుగా చెప్పుకుంటారు, కానీ అవి ఆచరణలో మాత్రం శూన్యం. తప్పకుండా రైతులకు మాత్రం నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. గిద్దలూరు పట్టణంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినం సందర్భంగా మన స్నేహ హస్తం ఫౌండేషన్ తరపున ఆయన చిత్రపటంకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఆజాద్ ఖాన్ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి మన అబ్దుల్ కలాం అని, ఆయన 1931 అక్టోబర్ 15న తమిళనాడు రామేశ్వరంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారని పేర్కొన్నారు. 1958 మద్రాసు నుంచి ఏరోవాటికలో ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఆయన 1969 ఇస్రోకు బదిలీ అయ్యారు. దేశానికి తొలిసారిగా మిసైల్ను అందించిన ఘనత కలాందే అన్నారు. అందుకే ఆయన్ను మిసైల్ మ్యాన్ అని పిలుస్తారని పేర్కొన్నారు. దేశానికి ఆయన 11వ రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్త. అటువంటి మహానుభావుడిని ప్రతి యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ కాజా హుస్సేన్, కాసిం సాహేబు, ఎస్ఎం బేగ్ సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. ఎక్కడో మన అబ్దుల్ కలాంను మర్చిపోలేనటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మన అబ్దుల్ కలాం గారు మన జాతికి ఎంతో సేవ చేశారు. అలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో మళ్ళా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అబ్దుల్ కలాం గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సుదినంగా భావిస్తుంది. ఎందుకంటే అత్యుత్తమ రాష్ట్రపతిగా, భారతరత్నగా వెలిగినటువంటి అబ్దుల్ కలాంను స్మరించుకోవడము ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత. ప్రపంచ దేశాల్లో
భారతదేశాన్ని ఒక మకుటం లేని మహారాజులాగా అత్యుత్తమ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఘనత. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందన మారెళ్ల వద్ద ఉన్న శ్రీ స్వయంభూ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం నందు దసరా సందర్భంగా నవరాత్రుల్లో భాగంగా చండీ యాగం చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ దేవాలయానికి 400 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. పూర్వం భక్తులు కోటప్పకొండ దర్శనానికి ఎడ్ల బండ్లపై ఈ దారిన వెళ్తూ ఉండగా బండి ఇరిగిపోవడంతో స్వామి దర్శనానికి వెళ్లలేకపోతున్నామని అనుకోవడంతో శ్రీ స్వయంభూ బాలకోటేశ్వర స్వామి వారికి నేను మీకోసం ఇక్కడే వెలిసి ఉన్నాను, మీరు నన్ను ఇక్కడే దర్శించుకోవచ్చని చెప్పినట్లు భక్తులు చెప్పుకుంటారు. అప్పటి నుండి భక్తులు ఈ దేవాలయాన్ని చిన్న కోటప్పకొండగా పిలుచుకుంటూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. చండీయాగం నిర్వహిస్తున్న రామకృష్ణ పంతులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో చండీయాగం నిర్వహిస్తున్నామని, కానీ ఈ సంవత్సరం యాగాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. కరోనా అనే ఒక విషపురుగు ప్రపంచాన్ని వణికిస్తోంది. వేలాది మందిని మరణించడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల జనాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీటి నుండి ప్రజలను సుఖశాంతులతో వర్ధిల్లాలని చండీయాగం చేయడం జరుగుతుందని, ఈ యాగానికి టీటీడీ దేవస్థానం నుండి పండితులు వస్తారని, శ్రీ కంచి స్వామి శృంగేరి స్వామి అనుగ్రహంతో ప్రపంచ శాంతి కోసం ఈ రుద్ర చండీయాగం చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నారాయణ స్వామి కూడా ఇక్కడ అక్కడే. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడ్ హెల్ప్ సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో హెడ్ మిస్ట్రెస్ సిస్టర్ జాన్సీ దయ్య మేరీ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజలక్ష్మి మాట్లాడుతూ మన చేతుల్లోనే మన ఆరోగ్యం దాగి ఉందని, చేతులను పరిశుభ్రంగా కడుక్కోవడం సులభమైన, ముఖ్యమైన, అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆరోగ్య భద్రత అని, మన ఆచార సాంప్రదాయాల ప్రకారం ఆహారం స్వీకరించే సమయంలో కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని పూర్వం మన పెద్దలు అందుకే ఈ నియమం పెట్టారని, మన శరీరానికి కావలసిన ఆహారం చేతుల ద్వారానే స్వీకరిస్తాం. ఆహారం తీసుకున్నప్పుడు చేతులు పరిశుభ్రంగా లేకపోతే వాటి ద్వారా సూక్ష్మక్రియలు ఒంట్లో ప్రవేశించి తద్వారా జీర్ణాశయంలోకి ప్రవేశించి ప్రాణాంతకమైన వ్యాధులను కలగజేస్తాయని, పైగా చిన్నారులు సులభంగా నివారించగల వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అసోసియేషన్ గంధం సామ్యాల్ మాట్లాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా సుమారు 50కి పైగా అతిసార సంబంధ వ్యాధులు, 20 నుంచి 30 శ్వాస సంబంధిత వ్యాధులు నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్య శాఖ, గుడ్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్
స్కూల్లో చిల్డ్రన్స్కు స్టాఫ్కు చేతుల పరిశుభ్రతపై మరి ఈరోజు మన డాక్టర్ రాజ్యలక్ష్మి గారు అవగాహన కలిగించారు. మరి చేతులు పరిశుభ్రత లేకపోవటం వల్ల అనేక రోగాలకు మరి కారణమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేడం గారు మరి ఇక్కడ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. మరి కోవిడ్-19లో కూడా నివారణలో భాగంగా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చేతుల్ని ముక్కుకాడ కానీ కంటికాడ దగ్గర పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రత చేసుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఐసిడిఎస్ స్టాఫ్ నుంచి వచ్చిన మరి గంధం శామ్యుల్ గారికి, అలాగే పీటీఎల్ నుంచి వచ్చిన విజయ్ కుమార్ గారికి, అలాగే ఈ అవకాశాన్ని మరి పిల్లల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వచ్చిన సెయింట్ జోసెఫ్ స్కూలు హెచ్ఎం మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ పిల్లలందరూ కూడా ఎక్కువగా పిల్లలకి చేతులు పరిశుభ్రత లేకపోవడం వల్లే దాదాపు మరి 200 రోగాలు వస్తున్నాయని చెప్పేసి మరి వైద్య శాస్త్రవేత్తలు డాక్టర్లు తెలియపరుస్తున్నారు. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలనే కార్యక్రమంలో మరి ఆరోగ్య శాఖతో కలిసి రెడ్ క్రాస్ సొసైటీ, గుడ్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా చేతులు పరిశుభ్రంగా ఉంచుకొని మన ఆరోగ్యం మన చేతుల్లోనే నినాదంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మరియు వరదల వలన తీవ్రంగా నష్టపోయిన రైతులను, బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం నాడు ఇబ్రహీం మండలం పరిధిలోని వరద ముప్పుకు గురైన ఫెర్రి, జూపుడి, మూలపాడు, కొటికెలపూడి, దాములూరు తదితర ప్రాంతాల్లో పంట పొలాలను ఆయన పరిశీలించారు. ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, వరి, మినుముల పంటలు నీట మునిగినట్లు రైతులు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అధిక వర్షాలు పడటం వలన ఇప్పటికే పంట పొలాలు నీట మునిగిపోయాయని, పలుమార్లు నష్టపోయామని, దీనికి వరద తోడవడంతో మరింత నష్టం వాటిల్లిందని, పండిన పంట చేతికి రాకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాలకోటేశ్వరరావు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే పంట నష్టం అంచనాలు వేయించి తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. మోడీ గారు వచ్చిన తర్వాత రైతు విధానాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ పంటను ఎక్కడైనా అమ్ముకోమన్నాడు, ఇవన్నీ చేశాడు. గురించి కూడా భారతీయ జనతా పార్టీ అట్లాగే రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ అట్లాగే ప్రతిపక్ష అన్ని రాజకీయ పక్షాలు కూడా దీని మీద నిర్ణయం తీసుకుని ఏకాభిప్రాయంతో ఈ యొక్క నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉందని కూడా మేము మా పార్టీకి కూడా, మా ప్రభుత్వానికి కూడా, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము నివేదికని మా పార్టీ ద్వారా పంపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది దారుణమైన పరిస్థితి. అట్లాగే రైతులు మీరు ఎడ్యుకేట్ అవ్వాల్సిన విషయం కూడా ఇవాళ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ కూడా గ్రామాల్లో తిరిగి పంట నష్టం జరిగినప్పుడు కాకుండా ఏ రకంగా అయితే నష్టం జరిగిద్ది, నష్టం జరిగినప్పుడు మనం ఏం చేయాలనే విషయంలో కూడా కొంచెం వాళ్ళు రైతులతో ఒక సదస్సులాగా పెట్టి వివరించాల్సిన అవసరం, రైతుల్ని వాళ్ళకి అన్ని రకాల యొక్క సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా మేము తెలుద్దాం. ప్రభుత్వానికి ఒకటే మేము చెప్తున్నాం, ఇవాళకి ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలైంది. కౌలుదారీ చట్టం, కౌలు యొక్క రైతుల యొక్క రికార్డ్స్ లేవు. అట్లాగే వీళ్ళకి యంత్రాలు ఇవ్వటంలో విషయంలో కానీ, వీళ్ళకి శాస్త్ర సాంకేతిక సహకారం ఇవ్వటంలో కానీ ఈ ప్రభుత్వం విఫలమైంది. అదేమంటే మేము ఇంకా రికార్డులు తయారు చేసుకుంటున్నాం, అట్లాగే మేము ఇంకా వివరాలు నమోదు చేస్తాం అనే పరిస్థితిలోనే ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఇంతకుముందు గడిచిన ప్రభుత్వాలు చేసిన వివరాలన్నీ కూడా వివరాలు రైతులే కాక ఇంకెవరైనా చేశారా? అలా గనక చేసుంటే మీరు. భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి స్థానిక కమ్మిరెడ్డిపాలెం జామియా మసీద్ వద్ద ఘనంగా నిర్వహించారు. మొహమ్మద్ హారూన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కలాంకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త షేక్ అజహర్ మాట్లాడుతూ గొప్ప దేశభక్తుడిగా, ప్రథమ పౌరుడిగా, శాస్త్రవేత్తగా కలాం సేవలు మరవలేనివని కొనియాడారు. ఈ ప్రపంచంలో ఒక్క శత్రువు లేని అజాత శత్రువు కలాం. ఇప్పుడు మన దేశం అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి ఇస్రో సాధిస్తున్న విజయాలకు పునాదులు వేసిందని, ఆయనే అతని జీవితం మొత్తం మీద ఒక్క విమర్శ లేని మచ్చలేని మనిషి అని, ఆయనే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం అని కొనియాడారు. అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి శిఖరం, పరిణతి సాధించిన అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం.
దేశ శాస్త్రీయ రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని తెలిపారు. కలాం జయంతి సందర్భంగా ఆ మానవతావాది దేశ సమాజ సేవలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, నాయకులు అబ్దుల్ ఖాదర్ జిలానీ, షేక్ జహంగీర్, రబ్బానీ, మౌలానా మాజ్ తదితరులు పాల్గొన్నారు. రోజు కొత్తపేట మన స్థానిక ముస్లింలందరూ విచ్చేసి చేసుకుంటున్నాం. అబ్దుల్ కలాం ఆజాద్ గారు మన దేశానికి చాలా సేవ చేశారు. మిజైల్ మ్యాన్ కింద మన దేశానికి మిజైల్ అందించిన ఘనత మన ఏపీజే అబ్దుల్ కలాం గారికి దక్కుతుంది. శాస్త్రవేత్త ఈయన మన యువతకి ఒక సందేశం, ఆదర్శంగా మన యువత ఈయన తీసుకున్నట్లయితే, ఈయన అడుగుజాడలో నడిచినట్లయితే మన యువత కూడా మన మంచి టార్గెట్కి రీచ్ అవ్వచ్చు, అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తూ ఈ మన కలాం గారికి మన స్థానిక ముస్లింలందరూ నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాం. एपीजे अब्दुल कलाम साहब बहुत बड़े साइंसदान गुजरे हैं. ये जो है देश के लिए, देश वालों के लिए बहुत कुछ करके गए और मिसाइल के ताल्लुक से इन्होंने बहुत बड़ा कारनामा अंजाम दिया इस मुल्क के लिए और मुल्क वालों के लिए. जो है जो हाथ के अंदर लगाते स्टेंट, उसके लिए बहुत कम दाम में जो है मुल्क के देशवासियों के लिए बहुत बड़ा कारनामा अंजाम दिए. इसके लिए निवाళులు आज देना जरूरी है. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామం ఎర్రకాలువ వలన జరిగిన ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు. ముంపు బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని, పంట నష్టపోయిన కౌలు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇల్లు మునిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ భోజనాలు, త్రాగునీరు అందించాలని ఉన్నత అధికారులకు ఆదేశించారు. పశువులకు పశుగ్రాసం తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. సరే అయితే మీరు పెట్టేస్తారు బ్రింగ్ పెట్టాను అందరికీ 949. తుఫాను ఎఫెక్ట్ వల్ల గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో తాళ్లపాలెం గ్రామంలో
చాలా వరకు ఇల్లు మునిగిపోవడం జరిగిందండి. అంటే దీని అంతటికీ కారణం ఏంటంటే ఎర్రకాలువ వల్ల వచ్చే నీరంతా కూడా ఈ గ్రామంలో చేరి చాలా వరకు పంట నష్టం కూడా జరిగింది. దాదాపు ఈ నియోజకవర్గంలోనే 13,000 ఎకరాలు పంట నష్టం జరిగిందండి. ఈ రోజున ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వెంటనే అధికారులు మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందించి ఇక్కడున్న గ్రామంలో ఉన్న ఏవైతే ఇళ్ళు మునిగిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రానికి చేర్చడం జరిగింది. వారందరికీ కూడా మంచినీళ్లు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా ఏదైనా వచ్చినా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అరేంజ్ చేయడం జరిగిందని, ప్రతి విషయంలో కూడా ఈ రోజున ఇక్కడ అధికారులు యంత్రాంగం అంతా కూడా చాలా అలర్ట్గా ఉండడం జరిగిందండి. అంటే ఈ రోజున ఈ వర్షాల వల్ల ఈ నియోజకవర్గంలో ఈ గ్రామమే కాదు చాలా ఇంకా 2-3 గ్రామాలు కూడా మునిగిపోవడం జరిగింది. అంటే వీళ్ళందరినీ కూడా ఈ రోజున వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఆదుకోవడమే కాకుండా తర్వాత ఈ నీరంతా కూడా తగ్గిపోయిన తర్వాత కూడా వచ్చి ఇక్కడ ఏం నష్టం జరిగింది ఏంటనేది ఎంక్వైరీ చేసిన తర్వాత వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన నష్టపరిహారం అంతా కూడా అందించడం జరుగుతుందండి. ఈ వర్షాల గురించి అలానే వస్తున్న వరద గురించి వెంటనే నిన్న సమీక్ష పెట్టి అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఈ విధంగా భారీ వర్షాలకి పంట నష్టం కానీ లేదా అక్కడున్న ఇళ్ళ నష్టం కానీ ఏదైనా జరిగితే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని. ఈ రోజున నాకు తెలిసైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. అంటే అధికారులు వెంటనే అలర్ట్ అవడం వల్ల ఈ రోజున ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా మనం చర్యలు తీసుకోవడం జరిగిందని ఇక్కడున్న ప్రజానికానందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. అన్ని సదుపాయాలు ప్రభుత్వం నుండి ఏర్పాటు చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదని. తప్పకుండా ఈ రోజున అంటే ఎలాంటి విపత్తులు వచ్చినా లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చిన విపత్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ కూడా సపోర్ట్గా ఉంటూ అండగా ఉంటూ యంత్రాంగాన్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగిందండి. సో ఎలాంటి ప్రస్తుతానికైతే అందరూ కూడా వాళ్ళకి అందిస్తున్న సౌకర్యాలను బట్టి సంతోషంగానే ఉన్నారు. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరగబోతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని, లేని పక్షంలో రాయలసీమ యూనివర్సిటీని ముట్టడిస్తామన్నారు. డిగ్రీ విద్యార్థులకు సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహించాలని అనుకోవడం సిగ్గుచేటన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ రియాజ్ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో రాయలసీమ యూనివర్సిటీ అధికారులు డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలనుకోవడం అమానుషమని, కరోనా విజృంభిస్తున్న సమయంలో పరీక్షలు నిర్వహించకూడదని సుప్రీంకోర్టు నియమాలు జారీ చేసినా కూడా రాయలసీమ యూనివర్సిటీ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని అనుకోవడం చాలా సిగ్గుచేటని, వెంటనే రాయలసీమ యూనివర్సిటీ రిజిస్టర్ వీసీ తమ వైఖరి మార్చుకుని పరీక్షలు రద్దు చేయకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో రాయలసీమ యూనివర్సిటీ ముట్టడికి సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ నాయకులు రాజు, నాగేంద్ర, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో 2-4 సెమిస్టర్లు సెమిస్టర్లను ఎగ్జామ్స్ జరుపుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పించడం కూడా ఎగ్జామ్స్ జరగకూడదు, కరోనా టైంలో విద్యార్థులు ఇబ్బందులు పాలవుతున్నారు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పించింది. కానీ ఈరోజు యూనివర్సిటీ అధికారులు లెక్క చేయకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో దొక్కి ఈరోజు దుర్వినియోగం చేసుకుంటూ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మన బీసీఎస్ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాయలసీమ యూనివర్సిటీ ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై విచారణ వేగవంతం చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. ఏదైతే రాయలసీమ యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించడానికి సంసిద్ధం చేస్తుంది, ఈరోజు సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు, నియమాలు జారీ చేసినా కూడా సుప్రీంకోర్టు నియమాలను తుంగలో దొరికి రాయలసీమ యూనివర్సిటీ రిజిస్టర్ వీసీ ఈరోజు విద్యార్థులు ఈ కరోనా కష్టకాలంలో
విద్యార్థులు బయటికి రాక చదువుకోలేక ఇబ్బంది పడుతుంటే ఈ కరోనా నేపథ్యం పెరిగిపోతున్నా కూడా ఈరోజు ముఖ్యంగా రాయలసీమ యూనివర్సిటీ రిజిస్టర్ కానీ బీసీ కానీ అవినీతి అక్రమాలు పాల్పడుతూ అనేక డిగ్రీ కాలేజీలని లెక్కలు వసూలు చేస్తూ ఈరోజు పరీక్షలు నిర్వహించాలనుకోవడం చాలా సిగ్గుచేటు. ఒకటే తెలియజేస్తున్నాం, మేము రాయలసీమ యూనివర్సిటీ ఈసీ గారికి రిజిస్టర్ గారికి మీరు పరీక్షలు కనుక నిర్వహిస్తే మేము రాయలసీమ యూనివర్సిటీ ముట్టడికి బీసీహెచ్ నాయుడు విద్యార్థి విద్యార్థి సంఘాలలో మేము ప్రయత్నం చేస్తాము. మేము అరెస్టులకు కానీ ఇంకోదారులు కానీ మేము లుంగే పరిస్థితి లేదని మేము బీసీహెచ్ నాయుడు విద్యార్థి విద్యార్థి సంఘాలు మేము రాయలసీమ యూనివర్సిటీ బీసీని ఈ విధిస్తాన్ని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం. 14 నెలల బకాయిల పారితోషికాన్ని వెంటనే చెల్లించాలి. పెళ్లి కానుక పథకాన్ని కొనసాగించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. పారితోషికాలు రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలి. మాట ఇస్తే మాట తప్పం మడమ తిప్పమన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలని రాష్ట్ర ఉద్యమం ఈ రోజు ధర్నా చౌక్ అలంకార్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సెట్ మిత్ర రాష్ట్ర యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధనలక్ష్మి, అరుణకుమారి, విజయలక్ష్మి, కె కమల వీరంతా వైఎస్ఆర్ కళ్యాణ మిత్ర కొనసాగించాలని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ధర్నా నిర్వహించారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నా పేరు విజయలక్ష్మి అండి. నేను కృష్ణా జిల్లా కళ్యాణ మిత్రానండి, అధ్యక్షురాలు అనమాట. నేను 14 నాకు వేతనాలు రావట్లేదని చెప్పి జగనన్న గారికి ఎన్నో పిటిషన్లు పెట్టామండి. మాకు ఇంతవరకు వేతనాలు చెల్లించమని చెప్పేసి ఇంతవరకు మాకు వేతనాలు చెల్లించలేదండి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇంట్లో ఆర్థిక బాగా ఇబ్బందిగా ఉందండి. మాకు వచ్చే వేతనాలు 14 నెలల నుంచి వచ్చే వేతనాలు మాకు చెల్లించాలని చెప్పి దయచేసి జగనన్నని మేము వేడుకుంటున్నామండి. నా పేరు విజయలక్ష్మి, కృష్ణా జిల్లా కళ్యాణ మిత్రాన్ని, మైలవరం మండలం. అరుణకుమారి, నేను రాష్ట్ర అధ్యక్షురాలని కళ్యాణ మిత్ర సంఘానికి. ఇప్పుడు ఏంటంటే అండి, మేము ఇక్కడ వరకు వచ్చామంటే మాకు తూర్పుగోదావరి అండి, అక్కడి నుంచి వరకు వచ్చామంటే మాకు 14 నెలల నుంచి వేతనాలు వేయట్లేదండి. మాకు రావాల్సిన పారితోషికాలు ఇవ్వట్లేదు. మాకు కరోనా టైం అని చెప్పి మాకు వర్క్ కూడా ఆపేశారు, సైట్ క్లోజ్ చేశారు. మేము ఇంట్లోనే ఉన్నామండి. కానీ కరోనా కాలంలో కూడా చాలా కష్టపడుతున్నాము. మా అమౌంట్ మాకు 14 నెలల అమౌంట్ మాకు ఇబ్బందిగా కోరుతున్నాము. సీఎం గారు మాకు మాట ఇచ్చారండి, మీరే కళ్యాణ మిత్ర కూడా ఉంటారమ్మా, మీకు వేతనాలు రెన్యూ చేస్తాము అని చెప్పి ఆయనే హామీ ఇచ్చారండి. ఆ హామీని ఆయన నిలబెట్టుకుంటారని కోరుకుంటున్నాము. కళ్యాణ మిత్రులకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 14 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెళ్లి కానుక పథకాన్ని కొనసాగించాలి. కళ్యాణ మిత్రులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ వెంటనే నెరవేర్చాలనే డిమాండ్ల సాధన కోసం ఈరోజు విజయవాడ అలంకార్ సెంటర్లో రాష్ట్ర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మేడం పేరు కె ధనలక్ష్మి, ఏపీ సర్పు కళ్యాణ మిత్రుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2500 మంది కళ్యాణ మిత్రులు వైఎస్ఆర్ పెళ్లి కానుకలో పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఇస్తున్నటువంటివి జీతాలు కాదు, పారితోషికాలు. ఆ పారితోషికాలు రెట్టింపు చేయాలని చెప్పేసి జగనన్నగా, రాజన్నగా. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.